తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణ సరిహద్దుల్లో 24 చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 చెక్ పోస్టులు, భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట దగ్గర ఒక చెక్ పోస్టును ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను తిరిగి వెనక్కి పంపడం జరుగుతోంది అధికారులు. ఇప్పటికే కొద్ది రోజుల పాటు చికెన్ తినొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ సర్కార్. ఏపీలోనూ కలకలం రేపుతోంది బర్డ్ ఫ్లూ. కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించి వ్యాప్తిని గుర్తించారు అక్కడ అధికారులు. దీంతో ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు రంగంలోకి దిగాయి. చికెన్ సెంటర్లు, ఎగ్స్ షాపులు మూసివేయడం జరుగుతోంది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుమోలంకలో ఓ పౌల్ట్రీ ఫామ్లో 3 రోజుల్లో 11,000 కోళ్లు మృతి చెందాయి. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా లక్షలాది కోళ్లు మృతి చెందిన పరిస్థితి. ఈ నేపథ్యంలోని తెలంగాణ సర్కార్ కూడా అలర్ట్ అయింది. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ వణికించేస్తోంది. తెలంగాణ సర్కార్ వెంటనే అప్రమత్తమైంది. తెలంగాణ సరిహద్దుల్లో 24 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి అదిగో విజువల్స్ మీరు చూస్తున్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు ఏ సంఖ్యలో మృతి చెందాయి మీరు చూడొచ్చు. వాటన్నిటిని కూడా ట్రాక్టర్లతో వాటిని తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. యజమానులే వాటిని అక్కడి నుంచి తరలించేసి పౌల్ట్రీ ఫార్మ్స్ ని పూర్తిగా క్లీన్ చేస్తున్నారంటే ఏ స్థాయిలో బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల పాటు చికెన్ కావచ్చు, ఎగ్స్ కావచ్చు తీసుకోవద్దంటూ కూడా ఇటు ప్రభుత్వాలు కూడా ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి. తెలుగు రాష్ట్రాలు ప్రజలకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది బర్డ్ ఫ్లూకి సంబంధించి. అవును, బర్డ్ ఫ్లూ వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో మీరు చూడొచ్చు, ఇది కల్పించిన వార్తో లేకపోతే సృష్టించిన వార్తో కాదు. మీ కళ్ళ ముందు మీరే చూస్తున్నారు. అవన్నీ కూడా కోళ్లు. మీరు కాస్త కలవర పడతారు కాబట్టి దానికి సంబంధించి బ్లర్ చేసి చూపించడం జరుగుతోంది. పౌల్ట్రీ ఫామ్ యజమానులై వాళ్ళంతటా వాళ్ళే ఆ కోళ్లను తరలించేస్తున్నారు. వాటిని దూరంగా తీసుకువెళ్ళి వాటిని అంశానికి సంబంధించి మీరు చూడొచ్చు, వాటిని దూరంగా తరలించేస్తున్న పరిస్థితి. వాటిని ఎక్కడికో తీసుకువెళ్ళి అక్కడ డంప్ చేయడం జరుగుతోంది. ఆ తర్వాత మట్టి వేసి కప్పివేయడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. జేసీబీలు, అదిగో ర్యాపిడ్ రెస్పాన్స్ టీం రంగంలోకి దిగాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు రంగంలోకి దిగి పర్యవేక్షించడం జరుగుతోంది. ఏం జరుగుతోంది, ఎక్కడెక్కడ ఎలా వ్యాపించడం జరుగుతోంది, అసలు ఏం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలోని కోళ్ల ఫారాలను కూడా ఖాళీ అవుతున్న పరిస్థితి. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు అక్కడ పౌల్ట్రీ ఫామ్ యజమానులు.